సార్ ఎందుకు కాకినాడ మంది గొల్లాలమావిడ కాకినాడకి రాజమండ్రికి మధ్యన. ఓకే. నాన్నగారు ప్రొడ్యూసర్ కదా? అవును. జయప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి ఏంటి ఇక్కడ నాన్నగారు డైరెక్టర్, మా అన్నయ్య ప్రొడ్యూసర్. అంటే సినిమా అన్ని అంతా సినిమాలోనే ఉన్నారు మొత్తం. ఎందుకు వెళ్ళిపోయారు మమ్మల్ని కాదనుకుని తమిళ్ మేము వెళ్ళిపోలేదు. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కడే పుట్టిన తర్వాత మా నాన్నగారు ప్రొడ్యూసర్ గాను సినిమాలు జరుగుతూ ఉండేదంతా అందరూ ఉండింది చెన్నైలో. ఓకే. 2000 తర్వాతే ఇటు ఆంధ్రాకి వచ్చారు. ఆ 2000కు ముందు నేను అక్కడ తమిళ్లో ఎస్టాబ్లిష్ అయిపోయాను. ఓకే. వన్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇటు రాలేక అక్కడ వదులుకోలేక ఏం చేయాలని తెలియక అక్కడే సెటిల్ అయ్యి ఎందుకంటే నేను నా ఫస్ట్ సినిమా అది. ఆ తర్వాత సమరం చేశాను, కిచెరాల తర్వాత సమరం చేశాను. నన్ను హీరోగా తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది పి సత్యారెడ్డి గారు. ఓకే. దొంగలు ఉన్నారు జాగ్రత్త. దాని తర్వాత బాలకృష్ణ గారితో విలన్గా చేశాను. అది కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో. టాప్ హీరో రియల్ హీరోలో కృష్ణ గారికి ఆపోజిట్గా విలన్గా చేశాను. సో ఐ హావ్ బీన్, నేను ఎక్కడ ఆగలేదు. తెలుగులో ఎక్కడ అవకాశం దొరికిందో ఏం దొరికిందో అది చేస్తూనే ఉన్నాను. కాకపోతే నాకు ఎలివేట్ అయ్యి వెళ్ళి అంత సక్సెస్ అక్కడ రాలే. తమిళ్లో వచ్చేసింది. ఏమైనా స్క్రిప్ట్లో వస్తూ ఉంటే రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మంచి పాత్ర. నేను ఎప్పుడు నా లైఫ్లో నా వల్ల కావట్లేదు అనేసే సినిమాని వదులుకున్నాను. కానీ స్క్రిప్ట్ని రిజెక్ట్ చేసి ఒక స్క్రిప్ట్ మిస్ చేసింది నా కెరీర్లో లేదు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో రెండోది చాలామంది దగ్గర మాట్లాడుతూ ఉండి దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే సబ్జెక్టే హీరో, స్క్రిప్ట్ ఇస్ ద హీరో. సో స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, హస్బెండ్ అండ్ వైఫ్ అది కూడా అలా ప్యారలల్గా మిక్స్ అయ్యి ట్రావెల్ అవుతే మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. సూపర్ సార్. సో ఏది స్క్రిప్ట్ విని నేను మిస్ చేయలేదు అంతవరకు. నా వల్ల నేను చేయలేక మిస్ చేశాను. నాకు రేట్లు లేక, మీరు కుదరకో, మీరు బిజీగా ఉండు, మీరు చెయ్యని క్యారెక్టర్ సూపర్ హిట్ అయితే వచ్చే పెయిన్ ఎలా ఉంటుంది, బాధ ఎలా ఉంటుంది సార్? సందర్భాలు ఉన్నాయా? 1-2 సినిమా అదే లేదు, అలాంటిది లేదు. కానీ ఒక 1 or 2 ఫిల్మ్స్ ఉన్నాయి. నేను ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఆ ఆర్టిస్ట్ ఒకవేళ మనం చేసుంటే ఈయనలాగా ఎంత బాగా చేసుంటామా, లేదు మనకన్నా తను బాగా చేసాడు అన్న ఒక అప్రిషియేషన్ మాత్రమే ఉండింది. కానీ మిస్ చేసాను అన్న బాధ లేదు. మిస్ చేసాను అన్న బాధ లేకపోయేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడూ బిజీగా ఉంటాం. ఓకే. సో ఇది లేకపోతే ఇంకోటి లేకపోతే ఇంకొకటి. బట్ గుడ్, మనకన్నా తను బాగా చేసాడు. ఇప్పుడు కూడా మొన్న ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ మన జీవిత రాజశేఖర్ గారు నాకు మొన్న ఫోన్లో అడిగారు, శ్రీమాన్, నేను అక్కానే పిలుస్తాను, శ్రీమాన్ అది ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ లబ్బర్ పంద అని, ఇది చెయ్యాలి అని అడిగినప్పుడు ఇప్పుడున్న డేట్లు దీంట్లో నాకు చేస్తాం కుదరలేదు. సో దట్స్ అ వండర్ఫుల్. అది ఎవరు చేసినా బాగుంటుంది. ఓకే. బట్ నాకే వచ్చిందే అన్నప్పుడు నాకు అది ఒక ఆనందం. అక్క గుర్తుపెట్టుకుని శేషులో చేసింది గుర్తుపెట్టుకుని ఇది తను చేస్తే బాగుంటుంది అని ఫోన్ చేసి నన్ను అడగటం జరిగింది. బట్ నా డేట్స్ ప్రాబ్లం. నేను సూపర్ సార్. ఎంత ఏజ్ ఎంత లేదు? ఒక ఫాదర్ చేసే ఏజ్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు వరకు ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకంటే ఫాదర్లో కూడా అన్ని ఎమోషన్స్ చేయగలరు. క్లాసికల్ డ్యాన్సర్ అంటే వాళ్ళు కళ్ళతో పలికించే ఆహభావాలు ఎవరు పలికించలేరు. మీరు అన్నీ చేయగలరు. అటు హీరోగా చేయగలరు, విలన్గా చేయగలరు, క్యారెక్టర్ చేయగలరు, నవ్వించగలరు, ప్లస్ అన్నీ చేయగలరు, ఫాదర్గా చేయగలరు, ఏదైనా చేయగలరు. ఎందుకు తీసుకున్నారు గ్యాప్ని ఏమీ తీసుకోలేదు. గ్యాప్ అంటే హీరో పాత్రకి, హీరో తండ్రి పాత్ర అంటే రెగ్యులర్గా అటువంటి పాత్రలు వస్తాయనా? నేను ఈ స్క్రిప్ట్ విని ముందు నాకు అసలు ఫాదర్ క్యారెక్టర్ చెయ్యాలన్న ఒక ఇదే లేదు. దానికి ఇంకా టైం ఉంది అనుకున్నాను. అంటే నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలామంది అదే చెప్పారు. అప్పుడే నువ్వు ఫాదర్ ఏంటి, క్యారెక్టర్స్ చాలా చేస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు నీకు ఫాదర్ అన్నారు. రక్షిత్ టోల్డ్ మీ, మేము నరకాసుర సినిమా చేసేటప్పుడు రక్షిత్ చెప్పాడు, సార్ ఇలాగ ఒక
కథ విన్నాను. దాంట్లో ఒక యంగ్ ఫాదర్ ఉన్నారు, ఒక 45 to 50 ఇయర్స్లో ఉండి ఒక ఫాదరు, అది మీరు చేస్తే బాగుంటుంది. అప్పుడు సన్ ఎవరు? సన్ నేనే సార్. ఒక సెకండ్ ఒక షాక్ లుక్తో అలా చూసి ఆ తర్వాత మీరు స్క్రిప్ట్ వినండి, ఆ తర్వాత డిసైడ్ చేసుకోండి. ఎందుకు అది వినాలి, ఒకసారి విందాం అంటే అలాంటి ఒక థాట్తో ఎవరు ఇంతవరకు అడిగింది లేదు. ఓకే, మీరు ఫాదర్ చేయండి, ఈ హీరోకి ఫాదర్ చేయండి. సో ఇది దొరుకుతాం నా అదృష్టం. శశివదనేలో ఒకవేళ మిస్ చేసి ఉంటే, ఇప్పుడు మీరు అడిగారు కదా ఏదన్నా మిస్ చేసి బాధపడి ఉంటారా అని, శశివదనే ఫాదర్ క్యారెక్టర్ నేను మిస్ చేసి ఉంటే నేను 100% బాధపడి ఉండేవాడు సార్. ఈ 35 ఇయర్స్లో నేను ఎప్పుడు ఈ మాట అనలేదు, అనుకోలేదు కూడా. కానీ ఇప్పుడు ఈ శశివదనే క్యారెక్టర్ మిస్ చేసి ఉంటే 100% అనుకునేవాడిని. సార్ ఎందుకు అలా చెప్తున్నారు? డైరెక్టరు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగా తీస్తాడని రక్షిత్ చెప్పాడు. దానికి తోడు రక్షిత్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు అతను కథ చెప్పడమే కుదరలేదని చెప్పాడు రక్షిత్ నాతో చెప్పినప్పుడు. అతను ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అయినా ఎలా నమ్మారు? ఎందుకంటే 300 సినిమాలు చేస్తున్నారు. అటువంటిది ఒక ఫ్రెషర్ వచ్చేసి నేను ఏదో చేసేస్తాను, ఇట్లా ఎమోషన్ పండిస్తాను అంటే ఎలా, ఏ బేస్తాను? ఆయన రాసుకొచ్చిన స్క్రిప్ట్, ఎందుకంటే నేను ఈస్ట్ గోదావరి అండి, నేను గొల్లాల మావిడానా, నేను గోదావరి గట్టు అనేది మాకు బాగా పరిచయమైన ఒక. ఓకే. రెండోది ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్, లవ్ మ్యాటర్ కానీ ఎమోషన్ కానీ నాకు ఆ స్క్రిప్ట్ ఆయన చెప్పేటప్పుడే కన్వే అయ్యింది, అంత అందంగా కన్వే అయ్యింది. ఓకే. సో ప్రతి స్ట్రీట్లోనూ అలాంటి ఫాదర్ ఉంటాడు, ఓకే, అలాంటి ఒక సన్ ఉంటాడు. ఇది వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వెళ్ళున్నా వాళ్ళు క్రాస్ చేసే ఆ ఏజ్ గ్రూప్కి వెళ్ళి ఉంటారు. సో ఎవ్రీ వన్ విల్ గెట్ కనెక్టెడ్. నా క్యారెక్టర్లో ఇప్పుడున్న కుర్రోళ్ళు ఎలా జెన్సీ కిడ్స్ ఏమనుకుంటారంటే, ఇలాంటివి నాన్న నాకు దొరికితే సూపర్ రా అనుకుంటారు, ఇలాంటి కొడుకు దొరికితే సూపర్ అని కొంతమంది ఫాదర్స్ కూడా అనుకుంటారు. ఏంటి మీరు చెప్తారు యుద్ధం చేయాల్సిందే, ప్రేమించాల్సి వస్తే యుద్ధం చేయాల్సిందని మీరే చెప్తున్నారు. అవును, అంటే ఒకటి చేయకూడదు, చేసేస్తే ఒక అమ్మాయికి నమ్మకం ఇస్తున్నాం కదా, ఆ నమ్మకం ఏ రోజు కోల్పోకూడదు అమ్మాయి. సో ఏం వచ్చినా ప్రేమించేస్తే, ఏం వచ్చినా యుద్ధం చేయవలసిందే. అది జరిగిన తర్వాత చూసుకుందాం, దట్ ఈస్ కాల్డ్ జెన్యూన్ లవ్. అలా లేదంటే ప్రేమించకూడదు. ఎందుకంటే మన మీద నమ్మకంతోనే వాళ్ళు అంత భరోసాగా వస్తారు. వాళ్ళ నమ్మకాన్ని మనం ఎప్పుడు, మన అవకాశం అయిపోయిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని ఇచ్చేసేయకూడదు. సో లవ్ చేసేమా లాస్ట్ బ్రెత్ వరకు వాళ్ళతో పాటునే ఉండాలి. సూపర్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.